हाई फ्रेंड्स अंदर की वेलकम टू नानी हार्वेस्ट व्लॉग्स। అయితే మనం ఫైనల్గా ట్రాలీ తీసుకున్నాం, బండి పూజ చేపిస్తున్నాం। బండి వచ్చి దగ్గర 10 రోజులు అవుతుంది। ట్రాలీ వల్ల లేట్ అయ్యి ఇవాళ ట్రాలీ పై పట్టుకొచ్చినా ఇవాళ పూజ చేపిస్తున్నా। ఇదే అండి మన ట్రాలీ ఫైనల్గా శ్రీరామ హార్వెస్టర్స్, రేపలవాడ ఇల్లందు మండలం, భద్రాద్రి కొత్తగూడ జిల్లా। ట్రాలీ మాత్రం మంచి హెవీగా చేసిండు, కానీ చాలా లేట్ తీసుకున్నాడు। దగ్గర 20 రోజులు చేసిండు। అంటే ట్రాలీ స్టార్ట్ చేసి 5 రోజులు ట్రాలీ చేసిండు, వర్కర్స్ రాక। ట్రాలీ అయితే బాగున్నది। ఇది మన బండి, ఇవాళ దీన్ని ఎక్కించుకోపోయి పూజ చేయించుకొద్దాం। మన మిషను, మన ట్రాలీ, మన మొక్కజొన్న మిషను 3 అలా పూజకి పోతున్నాం గైస్। మిషన్కి టెంపుల్కి పోతామని అయితే మిషన్ రోడ్ సైడ్ పెట్టేసి మిషన్ ఎక్కిస్తున్నాం। అది మన ఏంటంటే మన ర్యాంప్ ఇట్లా ఎక్కడుంది కాబట్టి మన ఇంటి ముంగట మిషన్ ఎక్కిన కుదరలే। సో రోడ్ సైడ్కి మంచి లెవెల్ ఉన్న ప్లేస్లో చూసుకొని మిషన్ ఎక్కియాలి। ఎప్పుడైనా సరే అటు ఇటు అయినా కొంచెం ఏంటంటే లోడ్ మొత్తం ఒకేళ్ళి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అంటే బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి। సో లెవెల్ ఉన్న ప్లేస్ పెట్టుకొని మిషన్ ఎక్కియాలా। మన వాళ్ళు అయితే బండి పెట్టుకొని అయితే స్టాండ్ మొత్తం పెట్టేస్తున్నారు। ర్యాంపులు ట్రాలీ మాత్రం బాగున్నది, ర్యాంపు కూడా సింపుల్గా ఉన్నాయి, చూడాలి ఎట్టుంటో। సైడ్కి ఉన్న ఈ స్టాండ్ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే అది మిషన్ దగ్గర 3 టన్నులు ఉంటాయి, దాని బరువుకి బెండ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి। స్టాండ్ ఎందుకో పెద్దగా అనిపిస్తున్నాయి, మిషన్ కటర్ బాగా తగులుతుందో ఏమో చూడాలా। ఈ మిషన్ అయితే స్టార్ట్ చేసిండు చోటు, మన ఆపరేటర్లో ఒడిశా నుంచి పట్టుకొచ్చినాం। స్టార్ట్ చేసిండు, ఇక పోయి మిషన్ ఎక్కించుకొని ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది హనుమాన్ టెంపుల్ దగ్గర। మనం ఏ మిషన్ తీసుకున్నా అక్కడనే పూజ చేపిస్తాం। సో అక్కడ పట్టపోయి పూజ చేపిద్దాం। ట్రాలీ అనేది ఈరోజే పట్టుకొచ్చిన, ఇప్పుడు దగ్గర 3-4 అవుతుంది। మార్నింగ్ పోతే ఇప్పుడు 3 అవుతుంది ట్రాలీ పట్టుకొచ్చి। ఇలా మంచి రోజు అనేసరికి అలా పోయి పూజ చేపిస్తున్నాం। చోటు బాయ్ అయితే స్టార్ట్ చేసిండు, స్టార్ట్ పోతుంది ఇక। మిషన్ తెచ్చి దగ్గర 10:30 కంటే ఫస్ట్ తెచ్చినాం, దగ్గర 10 రోజులు అవుతుంది। 10 రోజుల నుంచి ట్రాలీ ఎప్పుడవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ట్రాలీ చేసే వాళ్ళ దగ్గర ట్రాలీ ఇవ్వాలా। మేము అనేది చిన్న ట్రాలీలు, ట్రాక్టర్ ట్రాలీలు ఉంటాయి ఇచ్చినాం, వాళ్ళ దగ్గర ట్రాలీ ఇచ్చేసరికి వాడు చాలా లేట్ చేసేసిండు। సో మీరు ఎప్పుడైనా ట్రాలీ తీసుకోవాలనుకుంటే ఈ హార్వెస్టర్ ట్రాలీ సర్వీస్ సూర్యాపేటలో మంచి ట్రాలీలు ఉన్నాయి, అక్కడ పోయి తీసుకోండి। నా సజెషన్ అయితే ఇది। కొత్త వాళ్ళని నమ్మిస్తే వాళ్ళు ఏంటంటే సరిగా చేయడం రాదు, మళ్ళీ లేట్ చేస్తూ ఉంటారు, మనం ఏమనలేం వాళ్ళని। ఇక నా పరిస్థితి అట్లనే అయింది। దగ్గర నేను 20 తారీఖు అడ్వాన్స్ ఇచ్చిన, 4-5 డేస్లో ఇస్తా అన్నాడు, చాలా లేట్ చేసిండు। అదైతే నేను మిషన్ తీసుకుని అయితే వచ్చేసినాం, అటు ఇటు చూసుకోవాలా రోడ్డు మీద దాటేటప్పుడు। ట్రాలీ అయితే పెట్టుకున్నాం రెడీగా। స్టాండ్ ఎందుకో పెద్దగా అనిపిస్తుంది నాకు, కటర్ బార్ తగులుతుందో ఏం చేస్తుందో చెప్తుండే 0 కట్। పూజ చేయించుకొని రేపు అయితే ఫీల్డ్కి వెళ్ళిపోవాలా। స్ట్రైట్గా ఎప్పుడైనా ట్రాలీ ఎక్కించేటప్పుడు స్ట్రైట్ చూసుకోవాలా, స్ట్రైట్గా తీసుకొని ట్రాలీ ఎక్కియాలా। కటర్ వాళ్ళకి స్టాండ్లు తరిగేటట్టే ఉన్నాయి, చాలా పొడవు పెట్టేసారు మా వాళ్ళు।
పెట్టించిల్లు వీళ్ళే. అదే కొత్త వాళ్ళకి నమ్మిస్తే పెట్టినే ఉంటుంది. వాళ్ళకి ఎంత పెట్టాలో కూడా తెలియదు. సో చాలా పొడి పెట్టేసిళ్ళు మనకి అనేది. ఇక్కడ చూడండి కటర్ వారికి తగులుతుంది స్టాండ్ వచ్చేసి. సో దీన్ని కొంచెం కట్ చేయాలి. ఇక వెల్డింగ్ షాప్ దగ్గర పోయి కట్ చేయించుకొని రావాలి. మళ్ళీ పెద్ద రిస్క్ ఇది. వెల్డింగ్ షాప్కి అయితే వచ్చేసినాం కట్ చేపిద్దామని. ఒక ఫీట్ అయితే తగ్గిస్తున్నాం. చాలా పొడవు అయిపోయినాయి. ఒక ఫీట్ తగ్గించుకొని మళ్ళీ ఇప్పటికీ లేట్ అవుతున్నా అంటే మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది. 4-5 అవుతుంది. అన్న అయితే మార్కింగ్ పెట్టుకుంటుండు. మొత్తం మార్కింగ్ పెట్టుకున్నాడు. స్టార్ట్ చేస్తుండు కట్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే గ్యాస్ వెల్డింగ్ లేదు. సో అది కట్టర్తోనే కట్ చేస్తుండు. దాంతో కట్ చేయాలంటే దమ్ అవుతుంది. దానికి ఒక సైడ్ పోయితే ఆ బ్లేడ్ మొత్తం అరిగి తెగుతుంది. కట్ చేసేసేయండి మొత్తానికి అయితే. వెల్డింగ్ పెడుతుండే మళ్ళీ అది పై పట్టుకొని లేపేదానికి. ఎవరైనా ట్రైల్ చేపిస్తే ఈ స్టాండ్ మాత్రం చూసుకోండి, ఎక్కువ హైట్ ఉండకూడదు. ఎందుకంటే కటర్ బార్ అనేది లెంత్ ఉంటుంది కాబట్టి 8 ఫీట్లు ఉంటుంది దగ్గర. సో ఈ అనేది మీరు చూసుకోవాలి, కన్ఫామ్గా చూసుకోవాలా. ర్యాంప్ కూడా ఎక్కువ బెండ్ చేయకండి. మాది ర్యాంప్ చాలా బెండ్ అయిపోయి ఇట్లా మిషన్ ఎక్కేటప్పుడు కొంచెం ఇట్లా ఒకటేసారి జటికిస్తుంది. మీరు ర్యాంప్ అంతా బెండ్ చేయకండి. ర్యాంప్ కూడా స్లైట్లీ కొంచెమే బెండ్ చేయండి, స్మూత్గా ఎక్కిపోయేటట్టు. మాదని చాలా పంపేసిండు. అదే చాలా పంపేసిండు. స్టాండ్ పొడి పెట్టేసిండు. మొత్తం ఆగమండి. కానీ ట్రాలీ మాత్రం హెవీగా చేసిండు. మొత్తానికి అయితే హెవీ చేసిండు. కానీ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అర్థం కాదు ఆయన కూడా. ఇంకో ట్రాలీ చేస్తానని మా నుంచి కొంచెం ఏమైనా కరెక్షన్ ఉంటే చూసుకొని నెక్స్ట్ టైం నుంచి మంచిగా చేస్తాను. స్టాండ్ అంటే పెట్టేస్తున్నాం. ఇప్పుడు కూడా తగ్గుతాయో ఏం చేస్తారో చూడాలా. ఇప్పుడు కూడా కొంచెం హైట్ అయిపోయినట్టే అనిపిస్తుంది నాకు. అవునా చూపిస్తుంది చూడు. ఇంకా కొంచెం కట్ చేపిస్తే అయిపోవు. ఒక హోల్ ఉంచుకుంటే చాలు పైన. ఏం కాదు, కట్టు బరాబర్ ఉన్నది. ఇంకా కొంచెం కట్ చేయించుకోండి, ఎందుకని మంచిది. ర్యాంప్ అయితే ఎక్కిస్తుండు. ఇప్పుడు ఎక్కించుకోపోయి పై అయిపోయింది. పోయి టెంపుల్ దగ్గర పోయి ఇప్పించుకొని రావాలా. చాలా మంచి రోజు అనేసరికి ఇలా పోతున్నాం. రేపు కోటమేశ్వరం గుడి దగ్గర పోయి మళ్ళీ రేపు పూజ చేయించుకొని రావాలా. మేము యాక్చువల్ ఏంటంటే దసరాకు పూజ చేపిద్దామని మేము 30కి డెలివరీ తీసుకున్నాం. ట్రాలీ వల్ల చాలా లేట్ అయిపోయింది మాకు. ట్రాలీ వల్ల లేట్ అయిపోయి 30కి 2కి చేయాల్సిన పూజ అనేది ఇలా 10కి చేస్తున్నాం. ర్యాంప్ అయితే ఎక్కిస్తుందో. ర్యాంప్ ఎక్కువ బెండ్ ఉండడం వల్ల అట్లా కొంచెం ఊగులాడుతుంది. అదే ర్యాంప్ అనేది స్లైడ్గా బెండ్ ఉందనుకో స్మూత్గా వెళ్ళిపోతాయి. ఫైనల్గా అయితే మనం టెంపుల్ దగ్గర వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ బండి మెషిన్ దించుకొని పూజ చేసుకొని మళ్ళీ పోదాం. మిషన్ దింపుతున్నాం. స్టాండ్ పెట్టిస్తున్నారు మన వాళ్ళు. 30 లక్షలు. హనుమాన్ టెంపుల్ మనం ఏ వెహికల్ తీసుకున్నా కొత్త వెహికల్ ఇక్కడ కంపల్సరీ వచ్చి పూజ చేయించుకొని పోతాం. మేము ఇప్పటికీ 5-6 ట్రాక్టర్లు తీసుకొని ఉంటాం, ఎక్స్చేంజ్ చేసి ఉంటాం. ఏ ట్రాక్టర్ తీసుకున్నా ఫస్ట్ ఇక్కడ వచ్చి పూజ చేయాల్సిందే. సో ఇప్పుడు మిషన్ అది దింపుకుంటుండు. స్టాండ్ ఇంకా పొడవు అయిపోయినాయి చూడండి. మళ్ళీ కటర్ వారి తగ్గుతాయేమో. అయితే వస్తుండు. దింపుడు ఎక్కించుడే కొంచెం ఇబ్బంది ఉన్నది, కానీ వాళ్ళకి డ్రైవర్కి అలవాటే అది.
మొత్తానికి అయితే దింపేసిండు మన చూడు. దింపుకొని ఇక పూజ చేయాలి. ఇక బండి అయితే దింపుకున్నాం. అయ్యగారు వచ్చేసారు. పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ పూజ చేయించుకొని అరౌండ్ ఇప్పుడు 6 అవుతుంది. 5:30, 6 వస్తున్న టైం అయితే పూజ చేయించుకొని వెళ్ళిపోయాం. ఫేమస్ టెంపుల్ అండి మా దగ్గర. ఈ చుట్టుపక్కల మొత్తంలో ఇది కొంచెం ఫేమస్ టెంపుల్, హనుమాన్ టెంపుల్, అంజనేయపురం. అయ్యగారు అయితే పూజ స్టార్ట్ చేసారు. నీ అయ్యగారు ముంగట పసుపు గంధం పూసుకుంటూ పోతామంటే నేను మధ్యలో బొడ్డు పెట్టుకుంటూ వస్తున్నా కుంకుమతో. వీడియో మంచిగా అనిపించినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లనే గంట సింబల్ పక్కన గంట సింబల్ ఆన్ చేసుకోవడం వల్ల మనం ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోయిన కాడ నుంచి నేను డైలీ వీడియో పెడతా ఉంటా. మీరు వీడియోలు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి గాయ్స్. డైలీ ఇప్పుడు మిషన్ రిలేటివ్ ప్రతి వీడియో పెడతా ఉంటా. నేను ఎదుర్కొనే ఇబ్బందులు కానీ ఇంకేమైనా ఉంటాయి కదా, బండి మెయింటెనెన్స్ ఎట్లా నడిపించాలి ఏందని డైలీ ఒక వీడియో పెడతా. సో మీరు వీడియోలు మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే లైక్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పూజ అయ్యేసరికి మొత్తం నైట్ అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. ఆ ట్రాలీ కోసం పోయి చాలా లేట్ అయిపోయింది. మిషన్కి అయితే పూజ అయిపోయింది. ఇప్పుడు ట్రాక్టర్కి చేస్తున్నాం. పూజ అయితే అయిపోయింది. మళ్ళీ అయితే ఎక్కి నిమ్మకాయలు పెట్టిస్తున్నారు. మిషన్ ఎక్కించుకొని పోవడమే, మళ్ళీ ఇంటికి పోవడమే. ఇది ఫ్రెండ్స్ కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో డైలీ వీడియోస్